నెలకు 37,000 రూపాయల జీతంతో కెరీర్ మొదలుపెట్టి 11 ఏళ్లలో ఏకంగా 2.2 కోట్ల వార్షిక ప్యాకేజ్. ఐఐటి లేదు, పెద్ద కాలేజీ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంత భారీ జీతానికి ఎలా చేరుకున్నాడు? 2015లో ఒక సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీలో నెలకు 37,000 జీతంతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. మొదటి కంపెనీలో 4 ఏళ్లు పనిచేసి తన టెక్నికల్ స్కిల్స్ పెంచుకున్నారు. దీంతో జీతం నెలకు 1.1 లక్షలకు చేరింది. కానీ అక్కడే ఆగిపోలేదు. 2019లో ఒక ప్రముఖ ఫ్యాంగ్ కంపెనీలో 44 లక్షల వార్షిక ప్యాకేజ్తో ఉద్యోగం సాధించారు. అంటే ఒకేసారి భారీ జంప్. 2020లో కరోనా సమయంలో పని ఒత్తిడి కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాత ఒక అమెరికన్ రియల్ ఎస్టేట్ స్టార్టప్లో చేరి కేవలం 8 నెలల్లో ప్రమోషన్ పొందడంతో ప్యాకేజ్ 70 లక్షలకు చేరింది. ఆ తర్వాత ఫిన్టెక్ స్టార్టప్లో సిటిఓగా పనిచేశారు. 2024లో మరో భారతీయ స్టార్టప్లో 1.2 కోట్ల ప్యాకేజ్ వచ్చినా అక్కడి పని వాతావరణం నచ్చక కేవలం 3 నెలల్లోనే బయటకు వచ్చేశారు. చివరికి 2025లో మరో ఫ్యాంగ్ కంపెనీలో 1.5 కోట్ల ప్యాకేజ్తో చేరారు. తన పనితీరుతో ప్రమోషన్ సాధించడంతో కంపెనీ స్టాక్స్తో కలిపి ప్రస్తుతం మొత్తం వార్షిక ప్యాకేజ్ 2.2 కోట్లకు చేరింది. ఈ కథలో ముఖ్యమైన విషయం జీతం ఎంత పెరిగిందనేది మాత్రమే కాదు, స్కిల్స్ పెంచుకోవడం, సరైన సమయంలో కంపెనీ మారడం, కొత్త బాధ్యతలు తీసుకోవడం, కంఫర్ట్ జోన్లో ఉండిపోకపోవడం, ఇవే కెరీర్ గ్రోత్కు కీలకంగా మారాయి. 37,000 నుంచి 2.2 కోట్ల ప్రయాణం అందరికీ సాధ్యమని కాదు. కానీ కెరీర్లో స్కిల్స్, పనితీరు, సరైన నిర్ణయాలు ఎంత పెద్ద మార్పు తీసుకురాగలవో ఈ కథ చూపిస్తోంది. మీరు కెరీర్లో ఎంత జీతంతో ప్రారంభించారు? ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్, కెరీర్ స్టోరీస్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.